మార్చి 19వ తేదీన ఉగాది పండుగ శ్రీ పరాభవనామ సంవత్సరంగా మనం జరుపుకోబోతున్నాం. అయితే 2026 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఉగాది పంచాంగం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ భగవతి ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. దేవీ ఆరాధకులు కామాక్షి ప్రసాద్ గారు. కుటుంబంలో సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మనసులో ఒత్తిడి, ఆకస్మిక నష్టాలు, పనులు మొదలై ఆగిపోవడం, అకస్మాత్తుగా విడిపోయిన బంధాలు, బ్లాక్ మ్యాజిక్, దృష్టిదోషం ఇంకా ఎన్నో సమస్యలకు జాతకాన్ని పరిశీలించి కేరళ తాంత్రిక రక్షా సాధనతో మీ మూల సమస్యను గుర్తించి సంపూర్ణ పరిష్కారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం ప్రాచీన మంత్ర పద్ధతితో 72 గంటల్లో ఫలితాలు. అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. అయితే చివరి ప్రయత్నంగా దీర్ఘ అనుభవం కలిగిన దేవీ ఆరాధకులు కామాక్షి ప్రసాద్ గారు మీ సమస్యలకు తాంత్రిక సాధన, దైవశక్తి, జ్యోతిష్య పరిజ్ఞాన కలయికతో సంపూర్ణ పరిష్కారం చేయగలరు. సెల్ 9849597575. ఈ సంవత్సరం వీళ్ళకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పాలి. ఆర్థికంగా కలిసొచ్చినప్పటికీ కొన్ని సమస్యలు ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా వీళ్ళకు ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. శనిదేవుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకు సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గురుడు 3, 4 స్థానాల్లో ఉంటాడు కాబట్టి గౌరవ మర్యాదలు కూడా వీళ్ళకు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు, బంధుమిత్రులతో గొడవలు ఇలాంటివి కొంచెం బాధించే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు కానీ శ్రమకు తగిన ఫలితం అయితే అందుకోలేకపోతారు. కుటుంబంలో కూడా శాంతియుత వాతావరణమే ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. స్త్రీలకైతే మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. శని ప్రభావం ఉండటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వీళ్ళకు కూడా భార్య లేదా భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఓపికగా ఉండండి. రాజకీయ నాయకులకు మొదట బాగున్నా కూడా మళ్ళీ కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ధన వ్యయం అవుతుంది. గొడవలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి మేషరాశి వాళ్ళు అడుగులు వేస్తే మంచిది. విద్యార్థులకైతే కాస్త బాగానే ఉంది. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు విజయం వరించకపోవచ్చు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. సో కష్టాలనే ఈ సంవత్సరం వీళ్ళు వ్యాపారులు కూడా చూస్తారు. లాభాలు అనేది చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత అయితే ఉద్యోగంలో బాగానే కలిసి వస్తుంది. మరి మీ రాశుల్లో మేషరాశి ఉంటే కామెంట్ చేయండి.